ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతి ముందు కూర్చొని నందనాచి కబుర్లు చెప్తున్నాడు. అయ్యో 35-40 years వాళ్ళు ఏంటి ఇట్లాంటి అరెస్ట్ చేస్తారు, దుర్మార్గంతో అరెస్ట్ చేస్తున్నారు చెప్పి. ఆ రోజు మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇంకా సౌజన్య గారు చెప్పారు కదా, మనం చేస్తే కంపారో పక్కన చేస్తే ఇంకేదో అని చెప్పి. ఎగ్జాక్ట్ అలాగే మాట్లాడుతుంది ఈ రోజు శేఖర్ రెడ్డి గారు కూడా. అంటే మీ దాకా వస్తే మీరు ఏమైనా చేస్తారు, ఆడవాళ్ళని కూడా చూసుకోకుండా వాళ్ళు వచ్చి అక్కడ మామూలుగా ధర్నా చేస్తున్నట్టే వాళ్ళు అంత ఇబ్బంది పెట్టి ఆడాలని ఓపెన్ గా చెప్పారు. అది కూడా మర్యాద పూర్వకంగా గౌరవించి మాట్లాడుతున్నారు అంత చేతి మంచిని. అయినా సరే సిగ్గులు అక్కడ సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేం మాట్లాడాలంటే మా పార్టీ మీదకి మా మనుషుల మీదకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరు. సౌజన్య గారు రెస్పాండ్. ముందు సంస్కారం సౌజన్య గారు మీరు మాట్లాడండి, సిగ్గేస్తారు మాకు. ఓకే సౌజన్య గారు రెస్పాండ్. ఒక్క నిమిషం శేఖర్ ఆవిడ మాట్లాడివ్వండి. సౌజన్య గారు రైట్ రైట్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఇందాక మేము మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అన్నారు. కొంచెం మాకు కూడా అవకాశం ఉంది. ఓకే 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 శేఖర్ మాట్లాడినివ్వండి. ఆవిడ మాట్లాడలేదు కదా శేఖర్. వైసీపీకి పాత టైం దగ్గరికి వచ్చింది. మమ్మల్ని ఆ రోజు ఆడవాళ్ళని కూడా చూడకుంటే శేఖర్ రెడ్డి గారు చాలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మేము ఆయన ఇంటి మీదకి వెళ్ళాం, పోస్టులు పెట్టామని. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పోస్టులు చూపించండి. ఇంకా మీకు నిజంగా అంత దమ్ము